ప్రేక్షకులకు నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి. ప్రతి పైసా అభ్యర్థుల ఖాతాల్లోనే జమ చేయాలి. అధికారులను ఆదేశించిన వ్యయ పరిశీలకులు. ఈ నెల 23న జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్. సిద్ధం సభను దిగ్విజయం చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించిన తెలుగుదేశం నేతలు. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేత బొత్స సత్యనారాయణ. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్నా పోలీసులు మాత్రం జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గులకరాయి కేసులో మైనర్పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. పోలీసులు చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వాలని ముద్దాయి తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో జీ హుజూర్ అన్న నాయకులు జైల్లో ఉన్నారన్న సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. తనను తప్పుడు కేసులో ఇరికించాలని అనుకుంటే వారిని ఊరికే వదిలిపెట్టనని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు. కంప్లీట్ గా ఎలక్షన్ కోడ్ లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తా ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతా ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్ లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతా ఉంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి, పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లను వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. జిల్లాలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వ్యయ పరిశీలకుల బృందం ప్రభాకర్, ప్రకాష్ రాజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ ఎన్నికల అధికారులకు, అకౌంటింగ్ బృందాలకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో కలిసి జిల్లా వ్యయ పరిశీలకుల బృందం తహసీల్దార్, ఎంపీడీఓ, సహాయ వ్యయ పరిశీలకులు, ఇతర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినందున అభ్యర్థి ఖర్చు చేసే ప్రతి పైసా అభ్యర్థుల ఖాతాల్లోనే జమ చేయాలని వ్యయ పరిశీలకుల బృందం ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ తో కలిసి జిల్లా వ్యయ పరిశీలకుల బృందం, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సహాయ వ్యయ పరిశీలకులు, స్టాటిక్ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, అకౌంటింగ్ టీం, ఎంసీఎంసీ, ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో, టీవీ, పత్రికలలో వచ్చే ప్రకటనలను లెక్కగట్టి సంబంధిత అభ్యర్థుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. బ్యాంకులలో అనుమానాస్పదంగా జరిగే లావాదేవీలు, బదిలీలపై బ్యాంక్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజు నివేదికలను అందించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యయ పర్యవేక్షణ అధికారులు నియోజకవర్గం స్థాయిలో ప్రతిరోజు పర్యటించాలని తెలిపారు. వస్తు, నగదు పంపిణీపై దృష్టి పెట్టి కేసులు నమోదు చేయడంతో పాటు సమావేశాలకు, ప్రకటనలకు చేసే ఖర్చును పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించడానికి, ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా వ్యయ కమిటీ, సి విజిల్, మీడియా మానిటరింగ్, ఎంసీసీ, సోషల్ మీడియా తదితర విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలో మార్చి 16 నుండి నేటి వరకు 92 లక్షల నగదు, 42 లక్షల విలువైన లిక్కర్, 29 లక్షల విలువైన డ్రగ్స్, 1,81 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, 74 లక్షల విలువైన ఇతర సామాగ్రిని కలిపి 4.2 కోట్లను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత నియోజకవర్గాలకు చెందిన వ్యయ పర్యవేక్షణ బృందాలతో ఒక్కొక్కరితో పరిశీలకులు సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా పర్యవేక్షకులు చేపట్టాలని, క్షేత్ర స్థాయిలో సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే వ్యక్తిగత నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాథ్, జిల్లా ఎస్పీ దీపిక, అడిషనల్ ఎస్పీ అస్మా ఫర్హీన్, డిఆర్ఓ అనిత, ఎన్నికల నోడల్ అధికారి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో కలిసి విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కె కార్తీక్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి శనివారం నామినేషన్ వేశారు. నిరాడంబరంగా వైసీపీ నాయకులతో కలిసి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కె కార్తిక్నకు అందజేశారు. ఆనవాయితీ ప్రకారం పెద్ద చెరువు సమీపంలో ఉన్న కోట సత్తమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులను పొందారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు బెలన చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, కోలగట్ల సతీమణి వెంకటరమణి, డిప్యూటీ మేయర్ ముచ్చు లయ్య యాదవ్ తదితరులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిందన్నారు. 5 ఏళ్ల కాలంలో నగర ప్రజల దాహార్తిని తీర్చామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు. మరోసారి శాసనసభ్యుడిగా గెలిపించినట్లయితే మిగిలిపోయిన అన్ని పనులను పరిష్కరించి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిందన్నారు. అవినీతి రహితంగా ప్రతి పథకాన్ని నేరుగా అందించే విధానం దేశంలోనే చరిత్రగా నిలిచిపోతుంది అన్నారు. నగర అభివృద్ధి గురించి చెప్పేదానికన్నా స్థానికంగా చూస్తేనే ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన కోలగట్ల వీరభద్రస్వామి అభినందనీయులని అన్నారు. అందువల్లనే కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలు 48 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలలో పాల్పంచుకుంటున్న కోలగట్లను మరోసారి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ సభ్యులు బెలన చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ఆ రకంగానే 5 ఏళ్ల పాటు కొనసాగిన పాలనకు ప్రజలు ఆశీర్వాదం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 4 లీడర్ ఎస్వివి రాజేష్, వైసీపీ నగర అధ్యక్షులు ఆశపు వేణు, మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, జెడ్పీటీసీ కెల్లా శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపెన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేమేం చెప్తున్నాం, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేయండి. ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచగొండితనం లేని విధానం చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం. అలానే 5 సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య సంపూర్ణంగా తీర్చాం. 70% ఈ నియోజకవర్గంలో 70% రోడ్లు కానీ, కాలువలు కానీ, లైటింగ్ కానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం. సుందరీకరణ కూడా చేశాము. ఈ పట్టణం రూపురేఖలు ఒక పట్టణ వాతావరణం కలిగే విధంగా సుందరీకరణ కూడా చేశాము. అభివృద్ధితో పాటు సుందరీకరణ కూడా చేశాము. ఇవన్నీ చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాం. ఇగో మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ పనులన్నీ చేశాము. రానున్న మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మిగిలిన పనులు చేసి
ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పి ఓటు అడుగుతున్నాం. ఓటు అడిగే విధానం 2 విధానాలు. ఒకటి, మేము చెప్పిన విధంగా చేసిన పనులు చెప్పి చేస్తామని పనులు చెప్పి ఓటు అడగడం ఒక విధానం అయితే, చేసిన పనులేవి లేక చేయగలమనే ధైర్యం కూడా లేకపోతే ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసి ఓట్లు అడగడం రెండో రకం. మరి ప్రతిపక్ష పార్టీలు రెండో రకం అన్న అవలంబిస్తే మేము మొదటి రకమే అవలంబిస్తున్నాం. పెద్దలు పైడితల్లమ్మారు దేవుడు భగవంతుని యొక్క దేవుని ఆశీస్సులు, పైడితల్లమ్మారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 2వ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు కనుక మరి ఇక నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా చైర్మన్ గారు, అలాగే చంద్రసేన్ గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే మాతో పాటు కూడా జడ్పీటీసీ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు నామినేషన్ టైంకి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉంటూ, అలాగే అధ్యక్షులు చెప్పారు విజయనగరం అభివృద్ధి గురించి కూడా మేము నిరంతరం కూడా మరి శాసనసభ్యులతో పాటు కూడా మేము కూడా విజయనగరంలో అభివృద్ధి భాగస్వామి అయ్యి ఉన్నాం. అనేక సందర్భాల్లోని మేము కూడా గడప గడపకి కార్యక్రమంలో కానివ్వండి, లేదు నా క్యాన్వస్ కార్యక్రమంలో కూడా మేము విజయనగరం పట్టణం అంతా కూడా కలిదిరిగామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడ చూసినా కూడా గతంలో తాగడానికి మంచినీళ్ళు ఉండే పరిస్థితి లేదు. ఇవాళ నీళ్ళ ట్యాంకులు కట్టించి 11 నీళ్ళ ట్యాంకులు కట్టించి అందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, విజయనగరం పట్టణాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమం కానివ్వండి, చెరువులు శుద్ధీకరణ చేసి చెరువులు బాగు చేసే కార్యక్రమం కానివ్వండి, వాకింగ్ ట్రాక్లు వేసే కార్యక్రమం నిరంతరం. అంటే 30 సంవత్సరాల క్రితం మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధిని మేము విజయనగరం పట్టణంలో మేము ఎప్పుడు కూడా అభివృద్ధి చూడలేదు. ఇవాళ విజయనగరం పట్టణంలోని మరి పెద్దలు చెప్పినట్టుగా మున్సిపాలిటీ నుంచి ఏదైతే కార్పొరేషన్కి వచ్చిందో కార్పొరేషన్ ధీటుగా ఇవాళ విజయనగరం కూడా అంతే కార్పొరేషన్ విజయనగరం కూడా ఒక మంచి కార్పొరేటర్గా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ పెద్దలు వీరభద్రసారకు అనేక సందర్భాల్లోని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి తెలియజేస్తారు. పెద్దలు బొత్స సత్యనారాయణ గారి సహాయ సహకారాలతో కూడా ఈ విజయనగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పి మేము చెప్తున్నామో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీరు అండదండలు ఇవ్వండి. తప్పకుండా ఏదైతే ప్రజా సంక్షేమ పరిపాలన చేశామో ఆ ప్రజా సంక్షేమ పరిపాలన ఖచ్చితంగా మరలా మీకు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మీకు ఇచ్చే 2 ఓట్లు ఉన్నాయో గౌరవ పార్లమెంట్ సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వారు 2వ దఫా కూడా మరి మీ అందరి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారు మరలా ముందుకు వస్తున్నారు. మీకు తెలుసు వారు కూడా చేసిన కార్యక్రమాలు, వారు పార్లమెంట్ సభ్యుడిగా మీకు ఇచ్చిన బాధ్యతలు ఏ రకంగా నిర్వర్తించారనేది ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానం చేస్తూ ముఖ్యంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో గత పాలకులు పెద్ద పెద్ద పదవులు చేశారు, కేంద్ర ప్రభుత్వాల్లో బాధ్యతలు కానీ చేశారు. మేము వారిని గురించి ఇప్పుడే మాట్లాడుకోదలుచుకోలేదు. కానీ మాకు ఇచ్చిన బాధ్యతనే మేము ఎంతగా చేశామని చెప్పి మేము ఖచ్చితంగా మీ ముందు చెప్తున్నాం. వారికి కూడా మీ ఆశీర్వాదం దీవెనలు ఇవ్వండి. వారిద్దరినీ కూడా మరి మే 13వ తారీఖు ఎన్నికల్లో మరి విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మీ అందరూ మెజార్టీ ఇచ్చి వారిని ఢిల్లీకి వీరిని మళ్ళీ శాసనసభకి పంపాలని చెప్పి, వారు పార్లమెంట్ సభ్యులుగా పంపాలని చెప్పి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి వేధించినా ప్రజల భవిష్యత్తు కోసమే ఆయన రెట్టించిన ఉత్సాహంతో నిలబడ్డారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి 52 రోజులు జైల్లో పెట్టినా భయపడకుండా కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని అన్నారు. చంద్రబాబు ఆలోచన ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్ కోసమేనని, అటువంటి నాయకుడిని వచ్చే ఎన్నికల్లో మనం ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా డెఫ్ అండ్ డమ్ పాఠశాల నుంచి 2 విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని వెల్లడించారు. విజయనగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు మాట్లాడుతూ, సైబర్ సిటీ నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అటువంటి విజనరీ నేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నామని తెలిపారు. ఆనాడు ఆయన రూపొందించిన విజన్ 2020తో రాష్ట్రము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అందుకు ప్రస్తుత హైదరాబాద్ నగరమే అని అన్నారు. వైకాపా పాలనలో అధోగతి పాలైన విభజిత ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు విజన్ 2047 రూపొందించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. ఒక పక్కన చంద్రబాబు ఆయన సందేశం ఎప్పుడో ఇచ్చారు, నిర్భయంగా
లొంగకంట దేశ స్వతంత్రం కోసం, మన అందరి ఆత్మ గౌరవం కోసం, ఆత్మస్థైర్యంతో 52 రోజులు ఏ ఛార్జ్ లేకుండా జైలు పాలు చేసినా గ్రహించి అసలు వెయిట్ తగ్గినా ఆయన అన్ని ఓర్చుకుని బయటపడ్డారు. సిగ్గు ప్రభుత్వానికి వచ్చే విధంగా చేశారనేది ఇటీవలే మనం అందరు చూస్తా వచ్చాం. అయితే ప్రభుత్వానికి సిగ్గుంటే ఏదైతే రాజ్యాంగంలో ఏముంది, లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడికి మంత్రితో సమానంగా గౌరవించాలని. ఏ మంత్రికి 52 రోజులు ఛార్జ్ లేకుండా ఉంచారా? అసలు చల్లతనం కావాలంటే దానికి కోర్టుకు మళ్ళీ వెళ్ళవచ్చు. లీగల్ ప్రొసీజర్స్ ని మొత్తం నాశనం చేసి అందరికి మరి నాకు కూడా నోటీస్ ఇచ్చారులే, సిడి నోటీస్ అట్ట. ఇది టూ మచ్ అని నా భావన. అయితే ఎవరైనా జన్మించే రోజు అభిమానులందరూ సంతోషిస్తుంటారు, మనకి కూడా సంతోషంగా ఉంటది. అయితే ప్రతి జన్మదినానికి మనం గతంలో ఏం చేసేవారంటే చిన్న పిల్లలకి ఆయన పేరులో ప్రత్యేకంగా మన డెఫ్ అండ్ డమ్ ఇన్స్టిట్యూషన్ కి చిన్న విరాళం. ఎందైతే ఆయన మన భవిష్యత్ కోసం ఆలోచించిన వాడు కనుక అక్కడ 2 పిల్లల్ని అడాప్ట్ చేద్దామని, అయితే ఇక్కడ పిల్లల్ని తీసుకురమ్మని లేదు, ఓ చెక్ రాసి నేనే ఏదైతే ఎన్నికల సమయంలో ఓటు అడగటం లేదు, ఏదైతే ఓటుతో నిమిత్తం లేని చెక్ ఇది అనే విషయము ఈరోజు వీరందరూ సారాయి పోస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు ఓటు కోసం. ఏమి కాకుండా నేను అభ్యర్థి కూడా కాను, ఎక్కడ ఓటు అడగటం లేదు నా కోసం. వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. నగరంలో బాబామెట్ట ప్రాంతంలో 4 నుంచి 10వ డివిజన్లకు సంబంధించి ఏర్పాట్లు చేసిన జోనల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికలలో జోనల్ వ్యవస్థ ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జోనల్ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ఈసారి కూడా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షించారు. నగరంలో బాబామెట్ట ప్రాంతంలో 4 నుంచి 10 డివిజన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన జోనల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా, సంక్షేమ పాలన సాగాలన్నా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర చెల్లూరు జంక్షన్ వద్దకు చేరుకుంటుందని, అక్కడ జరిగే ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా బెల్లాన చంద్రశేఖర్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. విజయనగరం మండలం చెల్లూరు గ్రామంలో ఈ నెల 23వ తేదీన మేమంతా సిద్ధం సభ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. 23వ తారీఖు సాయంకాలం 4 గంటలకి చెల్లూరు జంక్షన్ వద్ద గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ శాసనసభ్యులు వీరభద్రస్వామి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మేము అందరం కలిపి గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ గారు మా వైవి సుబ్బారెడ్డి గారు అందరం కూర్చొని సభాస్థల్ని, వేదికని ఖాయం చేస్తాం. అది కూడా పనులు త్వరితగతంగా జరుగుతున్నాయి. మీ ద్వారా 23వ తారీఖు జరిగిపోయే సిద్ధం సభ ఏదైతే విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు జరుగుతున్న బస్సు యాత్రను కూడా మరి విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు తరలి రావాలని చెప్పి, మరి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి సుమారుగా 23 కంప్లీట్ చేసుకుని 24వ సిద్ధం సభ వారు వస్తున్నారు. 24వ సభకి మేమంతా సిద్ధం అనే ఒక నినాదంతో పోతున్నాం. కాబట్టి మనమంతా సిద్ధం, మేమంతా సిద్ధం అనే ఒక నినాదంతో మేము పోతున్నాం. కాబట్టి దాన్ని దిగ్విజయం చేయాలి. మనందరం సిద్ధంగా ఉన్నాం.
మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని మరలా 2024లో మరి జరిగే ఎన్నికల్లో తీసుకురావాలని చెప్పి ఆ సిద్ధం సభని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. మాయమాటలు చెప్పి సానుభూతి నాటకాలతో వైకాపా మళ్లీ ప్రజలను మోసం చేస్తుందని, అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఏ కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. నగరంలోని తోటపాలెం, రామాలయం కూడలి, ధర్మపురి కూడలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగరంలోని తోటపాలెం కూడలి, ధర్మపురి కూడలిలో ఎన్డీఏ కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి పూసపాటి అతిథి గజపతిరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతం పలికే రోజు వచ్చిందని, రాబోయేది ప్రజా ప్రభుత్వమే అని అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, పరిపాలన చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని, ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకువచ్చి మన యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కృషి చేశారన్నారు. కానీ అదే సమయంలో అధికారంలో వచ్చిన సైకో ప్రభుత్వం వచ్చిన కంపెనీలను వెనక్కి తరిమేశారు. తర్వాత ఒక్క కంపెనీ కూడా తీసుకురాకపోగా ఇక్కడ ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు పంపించేసి రాక్షస ఆనందం పొందారు. మే 13న జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడును ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన రాష్ట్రంలో చూస్తున్నాం, ఒక రాక్షస పాలన ఉంది. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అమాయకులపై దాడులు, గంజాయి రాజ్యం, అదే విధంగా ఎస్సీలపై దాడులు, ఇలా చూసుకుని పోతే ఎన్నో రాక్షస పాలన జరుగుతుంది. ఈ రాక్షస పాలనని అంతం చేయాలంటే మన రాష్ట్రానికి ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారో ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మన పుంస్కర్ణమే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మన నియోజకవర్గంలో కూడా ఎక్కడ చూసినా రౌడీయిజం, గోండాయిజం, భూ కబ్జాలు చూస్తున్నాం. ఇవన్నీ అరికట్టాలంటే మన నియోజకవర్గం పెద్దలు పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నాయకత్వాన్ని, ఆయన కుమార్తె అయినటువంటి అతిథి మేడం గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, మీకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ, ఎమ్మెల్యే. ఈ 2 ఓట్లు కూడా సైకిల్ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి రాబోయే రామరాజ్యంగా మనం తీర్చిదిద్దుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు మనం ఒక ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అలయన్స్, ఎన్డీఏ అలయన్స్ ద్వారా మనం ఎలక్షన్స్ కి వెళ్ళటం జరిగింది. అయితే ఈ రోజు పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనం రాష్ట్రానికి రక్షించటానికి ఈ 3 పార్టీలు కలిసినాయి అనేది మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా ముగ్గురు పార్టీస్ రిలీజ్ చేసినాయి. అయితే ఈ 3 పార్టీస్ కలిపి ఒక మేనిఫెస్టో ప్రకారం మనం పెన్షన్లు, మొట్టమొదటిగా సంక్షేమం మొదలు పెట్టిందే నందమూరి తారక రామారావు గారు అనేది మనందరికి తెలిసిన విషయమే. వారు 2 రూపాయలు బియ్యం, వస్త్రాలు పంపిణీ, అలాగే పక్కా గృహాలతో మొట్టమొదటిసారిగా వెల్ఫేర్ అనేది మొదలు పెట్టారు. అయితే మన ఇండిపెండెన్స్ నుంచి మన రాజ్యాంగం రచించినప్పటికీ కూడా మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసింది ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని మన నందమూరి తారక రామారావు గారు అనేది మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. అయితే మన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం ఇప్పుడు మన ప్రజలందరి 4000 పెన్షన్లు మనం ఇప్పిస్తాం. 4000 పెన్షన్, 4000 వరకు పెన్షన్ ని పెంచుతాం. అలాగే ఏప్రిల్ నెల నుంచే ఇవ్వటం మొదలు పెడతాం. అయితే జూలైలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక జూలైలో మీ ఫస్ట్ పెన్షన్ అందుతుంది. అప్పుడు మీకు ఒకటేసారి 7,000 రూపాయలు వస్తుంది అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ వివాదరహితుడిగా పేరుగాంచారు. ఆయన మీద ఎలాంటి కేసులు లేకపోవటమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి బొత్స దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలు మీకోసం. దాదాపు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీద ఒక్క కేసు కూడా లేకపోవడం ఆయన వివాదరహితుడిగా పేరొందడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అందులో ఆయన ఆస్తులు,
అప్పులు, కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేశారు. బొత్స సత్యనారాయణకు సుమారు 1,92,00,000, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మికి సుమారు 2,32,00,000 రూపాయల మేర వివిధ బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంతవరకు ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పన్నులు, ఆదాయ పన్నులు బకాయిలు లేకపోవడం గమనార్హం. మంత్రి బొత్సకు చరాస్తుల్లో భాగంగా 3,78,00,000, ఆయన భార్య బొత్స ఝాన్సీ లక్ష్మికి 4,75,00,000, అవిభక్త కుటుంబానికి 35 లక్షల మేర ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అగ్రికల్చరల్ భూములకు సంబంధించి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం మంత్రి బొత్సకు 6,75,00,000, ఆయన భార్య పేరిట 4,46,00,000, అవిభక్త కుటుంబానికి 1,80,00,000 మేర విలువైన భూములు ఉన్నట్లు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.